అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో దొంగతనాలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండి. మాకు పక్కనే నిడదవోలు ఉంది కదా, నిడదవోలులో పెద్ద వయసు అండి, వృద్ధ దంపతులే, పెద్ద వయసు. పాపం ఆయనకి కొంచెం ఆరోగ్యం కూడా బాగాలేనట్టున్నారు. ఆ భార్య భర్తలు ఇద్దరు ఆ ఇంట్లో ఉంటారంట. పిల్లలు మరి ఎక్కడన్నా ఉంటారేమో తెలియదు కానీ పిల్లల గురించి చెప్పలేదు. కానీ ఆవిడ ఈరోజు బొందు 4 కాసులు ఉంటుందంటండి, సూత్రాలు బొందు కలిసి. రోజు నైట్ టైం వెనకడ పెద్దోళ్ళు కదండి, మరి తీసేసుకుని ఒక పెట్టిలో పెట్టుకునేదంట. ఒక టంకు పెట్టి లాంటిది ఒకటి, సూట్ కేసు ఒకటి ఉందా ఇంట్లో, బీరువా ఉంది, మరి బీరువాలో పెట్టుకోరు అనుకుంటా. ఆ పెట్టిలో పెట్టి పొడుకుని ఒక డబ్బాలో పెట్టి ఆ పెట్టిలో పెట్టి పొడుకుని పొద్దున్న లేచి తీసుకుని మొహం కడుక్కుని వేసుకునేవారంట. ఆవిడ ఎంత పెద్ద ఆవిడ కదండి, సేదత్తంగా చెప్తున్నారు పాపం. మొహం కడుక్కోగానే బొందు వేసుకోవటం అలవాటు అంట, పాసి మొహంతో వేసుకోరు అనమాట. ఆ పూర్వం మనుషులు కదండి, వేసుకునేవారంట. కానీ ఎవరొచ్చారో తెలియదు కానండి, ఇంట్లోకి వచ్చి ఈ పెట్టిలు 2 పట్టుకుపోయారు. సూట్ కేసు పెట్టి పట్టుకుపోయారు. అందులో మంచి మంచి పట్టు చీరలు లాంటి చీరలు, కొత్త చీరలు, అలాగే ఏమైనా చిన్న చిన్న వెండి వస్తువులు, ఈ బొందు, ఒక 10,000 ఎంతో క్యాష్ ఉందంట. ఆ క్యాష్ పట్టుకుని వెళ్ళిపోయారంట. పట్టుకెళ్ళిపోయి వెనక పక్కకి వెళ్ళిపోయండి, వెనక పక్కన అన్నీ తీసేసుకుని చల్లా చెదురుగా పడేసి వెళ్ళిపోయారు. ఆ బాక్స్లో అన్నీ కూడా చల్లా చెదురుగా పడేసారు. ఇంకా అదృష్టం ఏంటంటే వాళ్ళ పాపం సేఫ్గా ఉన్నారు. వీళ్ళు ఒకవేళ లెగిసి ప్రతిఘటించినా ఆ టైంలో ప్రమాదమే కదండి. అలా ఉన్నాయండి ఇప్పుడు రోజులు. ఆ వయసు అయిపోయిన దంపతులు ఒకవేళ తిరగబడాలన్నా తిరగబడలేరు కదండి. ఏ రకంగా సేఫ్గా ఉండాలా అని అంత అవగాహన లేకుండా సూట్ కేసులో పెట్టారు ఆవిడ, పెట్టిలో పెట్టారు ఆవిడ. పెట్టిలో ప్రమాదమే కదండి. పాపం తెలియలేదో, ఎప్పుడూ పెడుతున్నాం ఏం అవ్వలేదనే ఉద్దేశంతో కానండి. నాకు ఆ దంపతులను చూస్తే మనసు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే వయసు అయిపోయింది, అనారోగ్యంతో ఉన్నారు ఇద్దరును, నెమ్మదిగా ఉన్నారు పాపం. మాట కూడా ఏదో మాట్లాడుతున్నారు అడుగుతుంటే ఎవరో వెళ్ళి, అలాంటి పరిస్థితిలో ఉన్నారు. అదే పక్కన ఇంకొకళ్ళు డబ్బులు ఏయో ఒక 4,000, 5,000, 20,000 ఎంత అన్నారు అనుకుంటాళ్ళు. డబ్బులు ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకుని ఏ చిన్న చిన్న వెండి వస్తువులు ఉన్నాయంట, పట్టీలు అవి ఉన్నాయంట, 16 తులాలు బంగారాలు లేవంట వాళ్ళకి. వాళ్ళు ఊరు వెళ్ళారంట, నైట్ లేరు. ఇక్కడ చేసిన తర్వాత అది కూడా దోసుకుని పట్టుకెళ్ళిపోయారు. మనుషులు లేనప్పుడు డబ్బులు పెట్టుకోవటం ప్రమాదం, వస్తువులు అలాంటి చోట పెట్టుకోవటం ప్రమాదం. ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాలండి, వస్తువులు అలాంటి చోట పెట్టకూడదు. వాళ్ళకి తెలుసు కదా, ఈ పెద్దవాళ్ళు కదా ఇందులో పెట్టుకుంటారని పట్టుకుపోయాడు. దొరికింది, వీళ్ళు నష్టపోయారు. ఎక్కడ దొరుకుతాయండి, పోయిన తర్వాత దొరుకుతాయా? ఎంత గాలించినా